గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మరొక ముఖ్యమైన అంశము తెలంగాణకు సంబంధించి 2014వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం ప్రకారంగా ఆ నిర్మాణం అద్భుతంగా జరిగింది, బోలెడంత మంది రైతులకు అది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగింది. అలాగే భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్కి సంబంధించి కూడా అక్కడ అవినీతి అనేది జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా అవినీతి జరిగింది అన్న ఆరోపణలు అనేవి చాలా ఉన్నాయి. కోర్స్ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రెండు అంశాలపైన న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్లకు సంబంధించి ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి. అక్కడ మొత్తం 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్ట్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ క్లిప్ విచారణకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే పవర్ ప్లాంట్ కేసుల విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఈ 2 కేసుల విచారణకు గడువు 100 రోజులు విధించడం జరిగింది. ఇక దీన్ని ఆన్సర్ చేసే కంటే ముందు ఒకసారి చూస్తే మనము క్లిప్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, దీంట్లో అవినీతి జరిగింది అనే ఆరోపణలు, దానికి న్యాయ విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే 2 పవర్ ప్లాంట్స్ కూడా భద్రాద్రి, యాదాద్రికి సంబంధించి అవినీతి ఆరోపణలు, దాని మీద విచారణ జరపాలి. ఈ రెండిటికి సంబంధించి 2 వేరువేరు న్యాయ విచారణలకు ఆదేశించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. క్లియర్? అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఇది ఇష్యూ ఏమిటి, దానికి సంబంధించిన న్యాయ విచారణకు నాయకత్వం వహించేది ఎవరు. ఇది న్యాయ విచారణ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా జడ్జీలు అయి ఉంటారు. క్లియర్? నెంబర్ 1 అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఆ జడ్జీలు ఎవరు అంటే వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు కావచ్చు, లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జీలైనా కావచ్చు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, మీరు ఈ పేరు ఎక్కడ విన్నారు? వీరు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేసిన లోక్పాల్కు మొదటగా వారిని చైర్మన్గా నియమించడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ వస్తున్నాయి. తెలంగాణ వరకు సంబంధించినంత వరకు ఈ క్లిప్ న్యాయ విచారణకు సంబంధించి నాయకత్వం వహించేది ఎవరు, ఆ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు ఎవరు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అది కాకుండా మొట్టమొదటగా లోక్పాల్గా నియమించబడిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు సేమ్ పేరు, జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్. క్లియర్? ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నెంబర్ 2, పవర్ ప్లాంట్ కేసుల విచారణకు, అలాగే ఛత్తీస్గఢ్ కొనుగోలులో జరిగిన అవినీతి, ఈ రెండిటికి సంబంధించి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. అది కూడా కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇక స్టేట్మెంట్ సి కనుక చూస్తే 2 కేసుల విచారణ గడువు 100 రోజులు. అంటే ప్రతి విచారణకు ఒక డెడ్ లైన్ అంటూ ఉండాలి. ఒకవేళ అప్పటికి కనుక కాకపోతే సంబంధిత అధికారులు ఇది పొడిగింపు అనేది కోరుతారు, ఎక్స్టెండ్ చేయమని.
దాని ప్రకారంగా ఎక్స్టెండ్ చేస్తారు తప్ప ప్రస్తుతానికి నిర్ణయించిన డెడ్ లైన్ ఏది అని అంటే ఈ న్యాయ విచారణ పూర్తిగా కూడా 100 రోజుల్లో పూర్తి అయ్యి ఆ రిపోర్టుని ప్రభుత్వానికి సమర్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో 3టికి 3 స్టేట్మెంట్లు కరెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎగ్జామినేషన్లో మనల్ని ఏదైనా ఇప్పుడు క్లిప్ విచారణకు నాయకత్వం వహించేది ఎవరు అని అడగొచ్చు, లేదా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్స్కి సంబంధించి ఈ అవినీతి కేసులకు సంబంధించి ఆ న్యాయ విచారణ జరుపుతున్నది ఎవరు అన్నప్పుడు ఈ రెండింటి సపరేట్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా ఇప్పుడు నేను ఇచ్చినట్టుగా రెండింటిని కలిపి ఒక్కో ప్రశ్న పెట్టొచ్చు. రైట్, మీరు దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ స్టాండర్డు పెరుగుతున్నాయి కాబట్టి మన స్టాండర్డ్ కూడా ఆ లెవెల్కి పెరగాలి. క్లియర్? అలాగే ఈ విచారణ గడువు ఎన్ని రోజులు అది అడిగితే అడుగుతారో లేకపోతే లేదు. నేను కావాలని ఒక పాయింట్ యాడ్ చేశాను, ఎందుకంటే అది వారికి ఇచ్చిన గడువు 100 రోజులు కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి పాయింట్ను కూడా మీరు చాలా క్షుణ్ణంగా చదవవలసిన అవసరం ఉంటుంది, అది మీకు చెప్పడానికి మాత్రమే. క్లియర్? ఇక ఆన్సర్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4ABC. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. లేదా ఏం చేయొచ్చు, ఇక్కడ ఆప్షన్ స్టేట్మెంట్ ఏలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరు ఇచ్చాం, అలా కాకుండా ఈ క్లిప్కి సంబంధించి వేరే న్యాయమూర్తి పేరు ఇవ్వచ్చును, లేదా ఇక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి పేరు అక్కడిచ్చి వారి పేరు స్టేట్మెంట్ బిలో పెట్టవచ్చును. క్లియర్? కాబట్టి చాలా జాగ్రత్తగా చదవవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? very 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 important, and I wish you all very very good luck, and I will see you in the next session. Thank you so much.